రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించడం, ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. పరిపాలించే వాళ్ళకి మన నాగరికత, మన చరిత్ర, మన సంస్కృతి, మన వారసత్వం వీటిపైన ఇష్టము, ప్రేమ ఉంటే ఏ విధంగా ఉంటుందనే దానికి మరొక తాజా ఉదాహరణ మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వాగ్ నక్ అంటే అదొక రకమైన ఆయుధం. దీన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించడం జరిగింది. బీజాపూర్ సుల్తాన్కి సంబంధించిన జనరల్ సైన్యాధికారి అయిన అఫ్జల్ ఖాన్ అనే అతన్ని ఛత్రపతి శివాజీ ఈ వాగ్నక్ ఉపయోగించి చంపివేయడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 1659లో. తర్వాత మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్లు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాగ్నక్ అనే ఆయుధాన్ని లండన్ మ్యూజియంకి తరలించి అక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఇంతకు ముందే లండన్ మ్యూజియంకి సంబంధించిన అధికారులతో కావచ్చు, ఈ వాగ్నక్ అని ఛత్రపతి శివాజీ వాడింది ఏదైతే చారిత్రకమైన ఆయుధం ఏదైతే ఉందో ఆ చారిత్రకమైన ఆయుధాన్ని అఫ్జల్ ఖాన్ అనే బీజాపూర్ రాజ్యానికి సంబంధించిన సైన్యాధికారి అఫ్జల్ ఖాన్ని 1659లో చంపడానికి ఛత్రపతి శివాజీ ఉపయోగించిన చారిత్రకమైన వాగ్నక్ అనే ఆయుధం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకురావడానికి అగ్రిమెంట్ చేసుకోవడము అవన్నీ గత సంవత్సరం జరిగిపోయినాయి. అయితే ఎట్టకేలకు జూలై 19న ఈ వాగ్నక్ అనేది మహారాష్ట్రకు చేరుకోవడం జరిగింది. దీన్ని సతారా అనే ప్రాంతంలో ప్రదర్శనకు ఉంచడం జరుగుతుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఉండే ఫాలోయింగ్ మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్తో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వయంగా తన చేతులతో ఉపయోగించి దుష్ట సంహారం చేసిన వాగ్నక్ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శనకు పెట్టడము, జనాలు చూసే అవకాశం కల్పించడం అనేది ఏక్నాథ్ షిండే ప్రభుత్వము, బీజేపీ, శివసేన కలిసి దాన్ని చేస్తున్న పొత్తులో కూటమి ప్రభుత్వం ఏదో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చాలా ప్రయారిటీ ఇచ్చి ప్రత్యేకంగా దాన్ని తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచడం అనేది నిజంగా మనము గర్వించాల్సిన, సంతోషపడాల్సిన అంశం. అంతేకాకుండా అఫ్జల్ ఖాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ వాగ్నక్ ఉపయోగించి చంపడం అనేది కేవలం ఒక రాజకీయ హత్యనో లేదంటే యుద్ధంలో జరిగిన మామూలు దాడో ఇటువంటిది కాదు. దిస్ ఇన్సిడెంట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్టరీ యాజ్ ఇట్ హెల్ప్డ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టు ఎస్టాబ్లిష్ ద మరాఠా ఎంపైర్స్ రూల్ ఇన్ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యం విస్తరించడానికి అత్యంత ప్రధానమైన పరిణామాల్లో ఈ అఫ్జల్ ఖాన్ని 1659లో వాగ్నక్ అనే ఆయుధం ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ చంపడం ఏదైతే ఉందో అది కీలకమైన మలుపుగా చెప్తారు. ఆ సంఘటన తర్వాతే ఛత్రపతి శివాజీ మహారాజ్ సామ్రాజ్యం చాలా విస్తరించి హైందవీ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించడము, ఛత్రపతిగా పట్టాభిషేకం జరపడము ఇవన్నీ జరిగాయి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.